హాయ్ ఫ్రెండ్స్, ఈవేళ మీల్ మేకర్తో కర్రీ చేస్తున్నాను. చూడండి సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేయండి. చూడండి, వాటర్లో బాగా నానబెట్టుకుని ఉంచుకున్న మీల్ మేకర్ని ఇలాగా చిన్నగా కట్ చేసేసుకోవాలి. చూడండి, ప్లేట్లో సర్వ్ చేసేసుకున్న క్యాబేజీని ఇలా కట్ చేసేసుకోవాలి. క్యాబేజీ, టమాటో, ఆనియన్ వేసి కట్ చేసేసుకొని పక్కన పెట్టేస్తాను. ఆయిల్ వేసి ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇలా చేసుకుంటే రిచ్ టేస్ట్ ఉంటుంది, సూపర్ ఉంటుంది. సేమ్ చికెన్ లాగా ఉంటుంది. సింపుల్గా ఇలా ట్రై చేసుకొని చూడండి ఒక్కసారి. చూడండి, ఇలా బాగా ఫ్రై అయిపోవాలి ఆయిల్లోనే. కాస్తంత ఉప్పు పసుపు వేసి బాగా ఇలా మిక్స్ చేసేసి క్యాబేజీ బాగా వేగిపోయిన పసుపు వేసి ఇలాగా వేయించండి. ఇలా వచ్చేస్తుంది. బాగా వేగిపోయిన తర్వాత కారం వేసేయాలి. ఆయిల్లోనే బాగా వేగిపోవాలి. చూడండి, బాగా ఆయిల్లో వేగిపోవాలి. వేగిపోయిన తర్వాత కారం వేసుకోవాలి. కాస్తంత కరివేపాకు వేసేస్తున్నా. కరివేపాకు ఇలా కాస్తంత కలిపేసా. ఆయిల్లో కాస్తంత గరం మసాలా వేస్తున్నా. కారం ఇప్పుడు వేసి బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా మిక్స్ చేసేస్తున్నారు. చూడండి, ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత కారం మగ్గిన తర్వాతనే టమాటో వేసుకోవాలి. మూత పెట్టి ఉంచేస్తే ఆవిరికి ఆ కారం బాగా మగ్గిపోతుంది. టమాటో ఇప్పుడు వేసేస్తా. టమాటో వేసి టమాటో బాగా మగ్గనిద్దాం. మూత పెట్టి ఉంచేస్తే మంటని స్లిమ్లోనే ఉంచుకోవాలి. మంటని మీడియంలోనే ఉంచుకుంటే బాగా వేగిపోతాయి. టేస్ట్ సూపర్ ఉంటుంది. చూడండి, ఇలా వచ్చేసింది. బాయ్ ఫ్రెండ్స్.